కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. వీడిని రాజుని చేయడానికి కాదు నేను కలిసింది. ఏ నాటికైనా రేనాటికి రాజుని నేనే. ఒక రాజు చచ్చిపోయాడనుకున్నాను. ఇప్పుడు నిజమైన రాజులా కనిపిస్తున్నావు. నాతో చేకలుపు, ఇద్దరం రాజులవుతాం. ఇలా నరసింహారెడ్డిని కుటుంబంతో సహా చంపేయాలి. చంపేస్తే కోక్రేన్ రాసిచ్చిన ఒప్పంద పత్రం. అతను చెప్పినట్టు అందరినీ చంపితే లేనాడు 2 ముక్కలవుతుంది. ఉత్తరానికి నేను, దక్షిణానికి నువ్వు రాజువి. మనిద్దరి వల్ల అవుతుందా? ఇలాంటి వాళ్ళు సైన్యంలో ఇంకా చాలా మంది ఉన్నారు.